ఇప్పుడు స్తంభాద్రి న్యూస్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటన సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవిని అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంగా ఖమ్మం మీడియా సమావేశంలో ఖమ్మం జిల్లా మాల మహానాడు మీడియా కన్వీనర్ పాగా యోనా, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ముడుసు జాకబ్ ప్రతాప్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ముడుసు జాకబ్ ప్రతాప్ మాట్లాడుతూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గమైన చర్య అని, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మాల మహానాడు నాయకులను అరెస్ట్ చేసి దిగ్బంధించడం పద్ధతి కాదు అని మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి ముడుసు జాకబ్ ప్రతాప్ పాగా యోనా తీవ్రంగా ఖండించారు. మాల మహానాడు తరఫున ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాలతో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఎస్సీ వర్గీకరణ గురించి రోస్టర్ పాయింట్లో జరుగుతున్నటువంటి మాలలకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నోటిఫికేషన్లో ఇంతవరకు కూడా మాలలకు అన్యాయం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఖమ్మం జిల్లా నుండి మాల మహానాడు తరఫున ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి ముడుసు జాకబ్ ప్రతాప్ గారు ఉన్నారు. వారు తెలంగాణ రాష్ట్రంలో మాలలో జరుగుతున్న అన్యాయంపై వారు సందేశం ఇస్తారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా మాల మహానాడు మీడియా కన్వీనర్ పాగా యోనా మాట్లాడుతూ ఈరోజు ఖమ్మం జిల్లాలో మాల మహానాడు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మాల మహానాడు ముడుసు జాకబ్ ప్రతాప్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారు మాట్లాడతారు. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఖమ్మం జిల్లా మాలమహానాడు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ముడుసు జాకబ్ ప్రతాప్ను ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారిని అడ్డుకుంటామని అన్నందుకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా రేపు 30వ తారీఖు నాడు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీటింగ్లో మాకు మాలల బాధలు చెప్పుకోవడానికి, రోస్టర్ పాయింట్లో జరుగుతున్న బాధలు, వర్గీకరణలో జరిగిన బాధల గురించి చెప్పుకోవడానికి, మాకు మా పెద్దలకు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చుకోవడానికి అవకాశం ఇవ్వవలసిందిగా ముఖ్యంగా మేము కోరుకుంటున్నాం. దాని దృష్టిలో పెట్టుకునే మేము మా వాళ్ళు అందరం కలిసి కూడా ఇక్కడ ఉన్న మినిస్టర్లు అందరం కూడా కలవడం జరుగుతుంది. అదేవిధంగా మాలల పంతం వర్గీకరణ అంతం అని మేము ఎప్పుడైతే మేము ఇచ్చేసామో, ఈరోజు వర్గీకరణ అనేది జరిగిన విషయం మీద మాలలు తీవ్రంగా అన్యాయం అయిపోయారు. ఈ 5% రిజర్వేషన్ ఇచ్చిండ్రు, మరి 5% రిజర్వేషన్ కూడా సరిగా అమలు కావట్లేదు. అదేవిధంగా రోస్టర్ పాయింట్లలో 22 ఇచ్చేసరికి ఇన్ని నోటిఫికేషన్లు పడ్డాయి. 2 సంవత్సరాలన్నర అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఇన్ని నోటిఫికేషన్లు పడ్డా కానీ ఒక్క ఉద్యోగం కూడా మా మాల సోదరులకు రాలేదు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు దీన్ని పునరాలోచించి రోస్టర్ పాయింట్లను తగ్గించడమా లేకపోతే రిజర్వేషన్ పెంచడమా, ఈ విధంగా ఏదో ఒకటి మీరు చేయాలి. మరి మాల ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఇవాళ మాలల్ని అణిసివేసిందంటే మేము ప్రభుత్వానికి మొరపెట్టుకోవాలన్నా, ఆ భగవంతుడికి మొరపెట్టుకోవాలన్నా, ఎవరికి మొరపెట్టుకోవాలో వీలు లేకుండా చేసిండ్రు మాకు ముఖ్యమంత్రి గారు. దయచేసి ఇప్పుడైనా మా మాలల్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు జాబులు వచ్చే విధంగా, మా నిరుద్యోగ సమస్య బాగున్నది, జాబులు వచ్చే విధంగా మా యువతకు మీరు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మొద్దు నిద్రపోతున్న యువకులారా, మాల యువకులారా, మీకే చెప్పేది, మీరు నిద్రపోయినంత కాలం మాల ఉనికిని కోల్పోతున్నాం. ఇంత పెద్ద సమస్య వచ్చినా కానీ వర్గీకరణతోటి మాలని అణచివేస్తుంటే మీ యువత ముందుండాల్సింది పోయి మీరు ఇళ్లలో నిద్రపోతున్నారు. ఇది మీకు న్యాయమా? రేపు రానున్న కాలంలో మాల జాతి ఉనికినే కోల్పోయే పరిస్థితి వస్తుంది. మాకింత వయసు వచ్చింది. ఖమ్మం జిల్లాలో 60, 65, 70 సంవత్సరాలలో మేము పిరికడ మంది
గుప్పెడి మందిని కలిసి మేము వర్గీకరణకు వ్యతిరేకంగా ఖమ్మంలో మేము మా ఫ్రెండ్స్ కొంతమంది రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరూ కూడా మేము ధర్నాలు రాస్తారోకాలు మాకు తోచింది మేము చేస్తుంటే మాకు ఈ వర్గీకరణ జరిగినందుకు మా రక్తం మసిలిపోతుంది ఒంట్లో. కానీ యువత మీకు సిగ్గుశరం ఉందా? మీకు చీము నెత్తులు చచ్చిపోయినాయా? ఎందుకు మీరు కాముకున్నారు? మీరు యువత ముందుకు రాందే ఏ హక్కుల్ని కూడా మనం కోల్పోయామో ఆ హక్కుని తిరిగి సంపాదించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. యువత నిద్ర లేకండి. మీకు ముందు చెప్తున్నాం, దయచేసి మేము చేసినంత కాలం ఈ ఉద్యమం చేస్తూనే ఉన్నాం. దయచేసి మాకు సపోర్ట్గా మీరే ముందుండండి. నాయకత్వం మీరే తీసుకొని మీరే నడిపియండి. అదేవిధంగా ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇందులో దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా. మాల సమాజం 2011 లెక్కల ప్రకారం 16 లక్షల మంది మాలలు ఉంటే మరి 2026 వచ్చేసరికి 15 లక్షల చిల్లర మాలలు ఉన్నారని లెక్కలు చూపెడుతున్నారు ఈ ప్రభుత్వాలు. మరి మాలలు పెళ్లిళ్ళు చేసుకోలేదా? పిల్లల్ని కాలేదా? ఇది ఎక్కడ విడ్డూరం అనేది మాలలు కూడా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా స్థానిక ఉద్యోగాలు చేసి స్థిరపడ్డ వాళ్ళు, అంటే నేను ఉద్యోగస్తులు ఏం అనట్లేను, ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డ వాళ్ళు కానీ, రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ మీరు ఎందుకు వెనకబడిపోతున్నారు? ఈ రోజున మీరు కొంతమంది మాలలని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. మీరు మాల జాతిలో పుట్టలేదా? మాల జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఇది కడుపులో మండి బాధతోటి చేస్తున్న విజ్ఞప్తి. దయచేసి ఎవరైనా బాధపడ్డా కానీ పడినా కానీ మాకు సంబంధం లేదు. మేము చెప్పవలసిన విషయం ఏంటంటే రేపు ముఖ్యమంత్రి గారు పర్యటన ఉన్నది, రేపు 30 తారీఖు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల మందిని తరలిస్తున్నారు ఆ బహిరంగ సభకు. అందులో కనీసం 10-20 వేల మంది మన మాలలు ఉంటారు. మరి కనీసం మనకు జరిగిన బాధని వ్యక్తం చేసుకోవడానికి కనీసం నిరసన ఓ ప్లే కార్డు, ఒక జెండాను పట్టుకొని అయ్యా ముఖ్యమంత్రి గారు మరి మాకు అన్యాయం జరిగింది, మరి మాకు న్యాయం చేయండి అని చెప్పుకునే విధంగా కూడా మీరు లేకపోతే పార్టీలకి బానిసలైపోయారా? మీరు ఎన్ని రోజులు ఇది చేస్తారు? ప్రతి పార్టీలో కూడా, ప్రతి రాజకీయ పార్టీలో కూడా మాలలు ఉన్నారు, మాలల నాయకత్వం ఉంది. మరి మీరంతా ఏం చేస్తున్నారు సోదరా? మీరు ఏం చేస్తున్నారు? మీ పార్టీ అధినాయకత్వాలని మీరు అడగాలి కదా. మాలలు వెనకబడిపోతున్నారు, వర్గీకరణలో అన్యాయం జరిగింది, రోస్టర్ పాయింట్లో అన్యాయం జరిగింది, మరి మాలలు ఇట్లా చేస్తున్నారు. మీరు ప్రతిపక్షాలుగా ఉండి మీరు ఖండించరా అధికార పార్టీలని? మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? మీకు పదవులే ముఖ్యమా? అంటే మేము పదవులు ఓకే తీసుకోండి, మేము దాని రాజ్యాధికారం కావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాధికారం తీయగానే ప్రయాణించాలి. కానీ జాతి అన్యాయం అయిపోతుంది, జాతి అడుగున పట్టిపోతుంది. జాతికి అన్యాయం జరిగినప్పుడు మీరు మేల్కోకపోతే మీరు నిజమైన మాలలేనా అని నేను ప్రశ్నిస్తున్నాను. నిజమైన మాలలేనా? మళ్ళీ ఒకసారి అంటున్నాను, నిద్ర లేవండి మాలలారా. ప్రతి పార్టీలో ఉందో కూడా నిద్ర లేవండి. మీరు బానిస సంఖ్యలను చెప్పండి, ఇంకా బానిసలుగా మీరు పనిచేయొద్దు పార్టీల కాడ. దయచేసి మాలలకు మాకు కాదు, మీ నాయకత్వంతో యువత, నిరుద్యోగులు మీరందరూ కూడా బయటకు వచ్చి మీరు ధర్నాలు రాస్తారోకాలు చేయకపోతే మన మాల జాతి అడుగంటి పోద్ది. దయచేసి ఈ నిరసన కార్యక్రమంలో, రేపు జరగబోయే నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారికి మన వినతి పత్రం ఇచ్చి మరి మన యొక్క నిరసనను మనం తేవలసిందిగా యావత్ మాల ప్రజానికానికి తెలియజేస్తున్నాను. జై భీమ్, జై మాల, జై అంబేద్కర్. ఇట్లు మీ మురుసు జాకబ్ ప్రతాప్, మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి. జై భీమ్.